ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చూడకుండా చెప్పండి. అంతేనా? కరెక్టేనా? ఎస్, అలా ఉండాలి, కరెక్ట్. ఫిలిప్పీ పత్రిక వచ్చేసేయండి ఒక్కసారి. 4 అధ్యాయాల ఈ పత్రిక సంఘం, ఫిలిప్పీ సంఘం మనలాగే ఎక్కడో చోట కూడుకున్నటువంటి కొంతమందికి పౌలు గారు దేవుని యొక్క విలువైన భావాలతో రాసిన పత్రిక ఈరోజు చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకెన్నో విలువైన మాటలు మనకు అర్థమవుతాయి. హెచ్చరికలు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి, మనల్ని సరిచేసే కోణం ఉంది. దయచేసి ఈ మాటలు ఎప్పుడు మర్చిపోద్దండి. ఓకే, ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారు, ఎవరికి రాశారు? ఈ పత్రిక పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలిప్పీ సంఘానికి రాశారు. ఎవరు ఈయనకి హెల్ప్ఫుల్గా ఉన్నారు? పౌలుకి ఎవరు హెల్ప్ఫుల్గా ఉన్నారు రాసేటప్పటికి? తిమోతి. పౌలు ఈ పత్రిక ఎక్కడుండి రాసి ఉండొచ్చు? చెరసాల్లో ఉండి రాసి ఉండొచ్చు. ఇంకొకటి, రోమా ఎంపైరిజం పరిపాలనా కాలపు చివరి దశలో ఈ పత్రిక రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రస్తావించబడిన పేర్లు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి అలా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఫిలిప్పీ పత్రికలోనికి తీసుకెళ్లే ముందు అసలు ఇది ఎలా మొదలైంది, ఈ సంఘం ఎలా మొదలైంది అనే ఒక మూల పాయింట్ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరగబోయే ముందు, ఏదైనా ఒక విలువైన గొప్ప కార్యక్రమం జరగబోయే ముందు మనిషి ఆలోచన గొప్పగా ఉంటుందా, దేవుని ఆలోచన గొప్పగా ఉంటుందా? దేవుని కార్యాల గురించి అడుగుతున్నాను నేను, లోక సంబంధమైన కార్యాల గురించి అడగట్లే. మీరు ఆలోచించండి. ఏదైనా దేవుని యొక్క తలంపు గొప్పగా ఉంటేనే అక్కడ కార్యం ఎలా ఉంటుందండి? గొప్పగా ఉంటుంది. అప్పుడు మనిషి సంపూర్ణంగా సహకరించకపోయినా దేవుడు అనుకుంటే, దేవుడు తలస్తే కార్యాలు చిటికలో జరిపించుకోగల సమర్థుడైన. మీకు గుర్తుందా గిద్యోను సందర్భం? గిద్యోన్ని దేవుడు పిలిచే టైంకి గిద్యోను సైన్యంతో బలంగా రెడీ అయి ఉన్నాడా, లేదంటే గిద్యోను ఏమైనా బలహీన పరిస్థితిలో ఉన్నాడా? బలహీన పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు గిద్యోను? ఎక్కడున్నాడు? ఎలాంటి సిచ్యువేషన్లో గిడియోన్ ఉన్నాడు దేవుని పిలుపు అతని దగ్గరికి వచ్చేటప్పటికి? అదే, ఎక్కడున్నాడు? ఏం పని చేస్తున్నాడు? పొలంలో. న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించే సందర్భం ఇది. గిడియోను చాటుగా వెళ్ళి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడట. అంటే ఎవరైనా చూస్తారేమో అన్నట్టు విత్తనాలు దొల్లగొట్టుకుంటుంటే దేవుని పిలుపు వచ్చింది. గిడియోను ఎలా ఉన్నావు, హౌ ఆర్ యు అనట్లేదు. అక్కడ గిడియోను అని పిలవట్లేదు. ఏదో డిఫరెంట్గా అనిపించింది ఆ పిలుపు. ఏమని పిలిచాడు? పరాక్రమము కలిగిన బలార్జుడా. గిడియోను ముందుకి వెనక్కి చూసుకుని, ఏంటి నన్నేనా? నాకు సూట్ అయ్యేలా లేదేంటది? ఎందుకంటే పరాక్రమం కలిగిన బలార్జుడు గోడ చాటుకెళ్ళి గోధుమలు దొల్లగొట్టుకోడు. పరాక్రమం కలిగిన బలార్జుడు ఏం చేస్తాడు? కత్తి పట్టుకొని, రండి చూసుకుందాం, ఏంటి మీరు మా జనం మీద మీరు కాలెత్తుతున్నారా, ఏంటి మేమేమన్నా చేతగాని వాళ్ళం అనుకున్నారా అని చెప్పేసి ఎదురులో నిలబడతాడు కదా. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈయనకి ఆ శబ్దం వినబడుతుంటే, నేను పరాక్రమం కలిగిన బలార్జుడిని ఏంటి ప్రభువా అని ప్రతి స్టెప్లోనూ విశ్వాసంలో వెనకడుగేస్తూనే ఉన్నాడు. చివరికి ఆయన కన్ఫర్మ్ చేసుకుని దేవుని దగ్గర నుంచి బలం పొందేంత వరకు గిడియోన్ ద్వారా ఎలాంటి కార్యాలు జరగలేదు. కానీ గిడియోన్ ద్వారా జరిగించాల్సిన అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. మిడతల దండు లాంటి మిద్యానీయులను మట్టు పట్టించడానికి కేవలం 300 మందికి నాయకుడిగా గిడియోన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఒక్క మాట ఇలా చెప్తున్నా వినండి. దేవుని కార్యాలు గొప్పగా జరగాలంటే మనిషి ఆలోచన కాదు, ముందు దైవాలోచనే అక్కడ ఫుల్ఫిల్గా నెరవేరాలి. దేవుడు అనుకున్నాడు కాబట్టి గిడియోన్ విషయంలో అంత గొప్ప కార్యం జరిగింది. ఇప్పుడు గిడియోన్ అంతా నా వల్లే, నేను లేకపోతే అక్కడ ఏం లేదు అని ఒకవేళ అన్నాడు అనుకోండి, దేవుడి దగ్గర లెక్కలు ఉంటాయి ఉండవా? ఉంటాయి కదా, ఉంటాయి. అంటే దేవుని కార్యం జరగడానికి ముందు మనుషులను దేవుడు ఎలాగ ట్యూన్ చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం అనేది ఇక్కడ స్థాపించబడి, ఫిలిప్పీ సంఘం ఈ రోజుకి మనం దాని గురించి మాట్లాడుకునేంత శ్రేష్టమైన కార్యాలు చేసింది అంటే అసలు ఎక్కడ మొదలైంది అది? ఫిలిప్పీ సంఘం ఏర్పడడానికి ఏం పరిస్థితులు? ఈరోజు ఇక్కడ మనం సంఘంగా కూడుకుంటున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నేను ఫిలిప్పీ సంఘం ఏర్పడడానికి
దోహదపడిన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా. ఈరోజు మీరు ఇక్కడ సంఘంలోకి రావడానికి ఏ పరిస్థితులు కారణమైనాయి ఒకసారి ఆలోచించండి. నేను మైక్ తీసుకుని ఒక్కొక్కరికి ఇచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, మీరు ఎందుకు వచ్చారండి సంఘంలోకి అని నేను అడిగితే సమాధానం ఏం చెప్తారు? సరే మైక్ ఇవ్వను కానీ ఎవరైనా ఒక్క మాట స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్మార్ట్గా ఎవరైనా చెప్పగలరా? చాలా సింపుల్గా. ఓకే, నైస్. ఇంకా మీరు బస్ దిగేసి నడవడానికి బాగుంది కదా అని చెప్పేసి వచ్చారా అండి సంఘానికి? అమ్మా నాకు అర్థం కావట్లేదు, ఏదో నేర్చుకోవడానికి అంటున్నారు. దైవ విద్య నేర్చుకోవడానికి. వావ్, మహోన్నతిని విద్య, సూపర్. మీరు చెప్పండి. దేవుని రాజ్యంలో ఉండడానికి మీరు చెప్పండి. నిత్యజీవం కోసం. నైస్, వెరీ నైస్. బాగున్నాయండి ఆన్సర్లు. దేవుని కోసం బతకడానికి వచ్చాం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం వచ్చాం, దేవుని రాజ్యంలో ఉండడానికి వచ్చాం, నిత్యజీవం కోసం వచ్చాం, దైవ విద్య నేర్చుకోవడానికి వచ్చాం. అంటే రకరకాల ఆత్మీయ కారణాల చేత మనం ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. మనం ఇక్కడికి వచ్చి కూర్చోడానికి కారణం ఉందా లేదా? బలమైన కారణం ఉంది. ఈరోజు చర్చిలోకి వచ్చి కూర్చోడానికి అనే దగ్గర మీరు ఆన్సర్ ఇచ్చారు. నేను ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళి అడుగుతున్నాను, మీరు క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చారు? చాలామంది మతం మారిపోయారు, మతం మారిపోతే వాళ్ళకి ఏ వస్తాయి కాబట్టి మతం మారిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే ఇంకొక కోణం చెప్తాను, నాణానికి ఇంకొక వైపు. క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చామంటే, నేను మా బంధువుల్లో ఒక ఆవిడని అడిగితే ఆవిడ చెప్పిందండి, ఏముందమ్మా యేసుబాబుని నమ్ముకుంటే ఖర్చు తగ్గిపోద్ది, అందుకే వచ్చానంట. ఏం ఖర్చు తగ్గిపోద్ది నీకు? ఏయో ఉన్నాయిలండి ఆవిడ లెక్కలు. ఆవిడ లెక్కలు ఆవిడకు ఉన్నాయి కాబట్టి ఖర్చు తగ్గిపోద్ది కాబట్టి చీప్గా కనబడ్డాడు యేసుబాబు. అందుకని యేసుబాబు దగ్గరికి వచ్చేసింది అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వస్తున్నారండి యేసుబాబు దగ్గరికి. మరి మనం ఎందుకు వచ్చామనే కాన్సెప్ట్ తెలియాలి కదా, అది ఎప్పుడు మర్చిపోకూడదు కదా, మనసులోంచి వెళ్ళకూడదు కదా. ఫిలిప్పి సంఘం 4 అధ్యాయాల ఫిలిప్పి సంఘం, ఫిలిప్పి పత్రిక, దాని గురించి వివరిస్తే చాలా సమయం ఉంటుంది. అయితే ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ఫిలిప్పు సంఘము ఏర్పరచబడడానికి ముందు జరిగినటువంటి దేవుని కార్యాలలో భాగమైన మహత్తరమైన సంగతులు. ఇంత గొప్ప సంఘంలోకి అనేకులు చేర్చబడ్డారు, కానీ దానికంటే ముందు ఎంతో జరిగింది. ఒక పెద్ద బిల్డింగ్కి పునాది చాలా అవసరం. ఒక బిల్డింగ్కి పునాది లేకపోతే ఆ బిల్డింగ్ మొత్తం పాడవుతుంది. ఒక ఇంటికి పునాది అవసరం, ఒక బ్రిడ్జికి పునాది అవసరం. అలాగే సంఘానికి కూడా పునాది చాలా అవసరం. సంఘానికి స్తంభాలు అవసరం. సంఘానికి నాయకుడు బలంగా నిలబడతాడు. నాయకుడు ఒక్కడుంటే సరిపోద్దా? సంఘం డెవలప్ అయిపోద్దా? అవ్వదు కదా. సంఘంలో తెర వెనక, తెర ముందు ఉండి కష్టపడే వాళ్ళు ఉంటారు. కష్టపడి అంటే శారీరక శ్రమ చేసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్, కనపడకుండా చేసే మరొక పరిచర్య ఉంది సంఘానికి, ప్రార్థించే పరిచర్య. చాలామంది ఉంటారండి, కనబడరండి కానీ ప్రార్థిస్తూనే ఉంటారు. కాకినాడ పట్టణంలో నాకు తెలిసిన ఒక పెద్ద సేవకురాలు ఉన్నారు. ఒకరోజు ఆవిడని కలవడానికి వెళ్తే అక్కడికి ఒక ఆమె సంఘంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసుకోవడానికి వస్తే నేను ఒక పక్క కూర్చుని ఈవిడితో మాట్లాడుతున్నాను. చర్చ్ అంతా ఖాళీగా ఉంది. ఆవిడని అలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆవిడ వచ్చింది కానీ చాలా అనీజీగా కదులుతుంది. అంత సౌకర్యవంతంగా ఆవిడ కూర్చోలేకపోతుంది. కానీ మోకరించి ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది. కాసేపు ఉన్న తర్వాత వెళ్తానమ్మా అని చెప్పేసింది. ఎక్కువ మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. కానీ ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ నడక, వచ్చేటప్పుడు ఆవిడ నడక ఎందుకో నాకు కొంచెం ఆలోచన పుట్టించింది అనమాట. నేను ఆవిడని అడిగాను, ఆంటీ ఎందుకు అసలు ఆవిడ ఎందుకు కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నారంటే, ఆ ఆంటీ చెప్పారు, నువ్వు ఆవిడని గమనించావా? ఒకసారి ఆవిడ చేతులు చూడు, ఆవిడ చీర ఒక పక్కన ఇలా పట్టుకుని నడుస్తుంది, వదలట్లేదు, గమనించావా అన్నారు. నిజమే ఆంటీ, ఏంటి అసలు అంటే, ఆవిడ వదిలిందంటే అందులోంచి ఒక బ్యాగ్ పడిపోద్దమ్మా, చాలా పెద్ద వైర్ ఉంటుంది. ఆవిడకి నీరుడు సంచి ప్రాబ్లము, అంటే యూరిన్ బ్లాడర్లో క్యాన్సర్ వచ్చిందట. ఆ క్యాన్సర్ రాబట్టి ఆవిడకి యూరినేషన్ జరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. చాలా కష్టపడిందట, ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగింది, చివరికి ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఒక డాక్టర్ ఆవిడకి కొంచెం ఆపరేషన్ చేసి ఒక సంచి బిగించారు. ఆ సంచి చీరలో దాచుకుని ప్రార్థన చేయడానికి వస్తుంది. ఇలా ఎన్నేళ్ల నుంచి వస్తుంది ఆంటీ అని అడిగాను నేను. సుమారు 12 ఏళ్లగా ఈవిడ ఈ యాతన పడుతూనే ఉంది అంది.
అంటే నాకు అనిపించింది, చిన్న సమస్య ఏదైనా వచ్చిందనుకోండి, చర్చ ఎగ్గొట్టేసి లైవ్ పెట్టుకుందామని అనుకుంటారు కొంతమంది. మీరు కాదులేండి, మనం అందరం మంచోళ్ళం. కొంతమంది ఎగ్గొట్టేసి చర్చికి, సంఘానికి రావడం ఎగ్గొట్టేసి లైవ్ పెట్టుకుందాంలో పర్లేదు, ఎలాగో కాళ్ళు ఆరజాపుకుని ఇంట్లో హాయిగా పడుకుంటే ఫోన్లో ఏదైనా వినబడుద్ది, ఏదైనా కనబడుద్ది, మనం ఇప్పుడు అంతా వెళ్ళిపోవాలేంటి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళందరూ ఈవిడ్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని అనుకున్నాను నేనైతే. అంటే సంఘానికి రావడం అనేది, ఆ సంఘంలో తన వంతు పాత్ర పోషించడం అనేది ఎంత ఇంపార్టెన్స్ అనుకుందో చూడండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడికి. మరి మీరు కనిపించవచ్చు, ఏంటంటే అన్ని రోజుల నుంచి యాతన పడుతుంది కదా, దేవుడు కనికరించలేదు ఆవిడని అని. నేను రీసెంట్గా ఆవిడ కోసం మళ్ళీ అడిగాను. ఆవిడ కోసం అడిగితే ఆంటీ ఒక మాట చెప్పారు, అమ్మ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, తనలాంటి వయసులో ఉన్న పెద్దవాళ్ళు, అంటే సుమారు ఆవిడకి 70 years ఉంటాయి, తనలాంటి ఏజ్ ఉన్న వాళ్ళనే అనేక చర్చెస్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూర్చోబెట్టి కోడళ్ళతో ఎలా ఉండాలి, కొడుకులతో ఎలా ఉండాలని క్లాసులు ఇస్తుందంట. నార్మల్గా అలాంటి క్లాసులు ఇస్తే ఎవరు ఇవ్వాలి? కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఇస్తే వింటారు, మా వాళ్ళు ఎవరు వింటారండి? కానీ అసలు ఆవిడ చేసే పరిచర్య నాకు కళ్ళ మట్టు నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఆవిడ చెప్తుంది, అమ్మ కోడళ్ళని మనం ఎంతసేపు ఇష్టం వచ్చినట్టుగా మనం ఆడిపోసుకుంటుంటాం కదా. లేదమ్మా, ఒకప్పుడు మనం కూడా ఒక అత్తకి కోడళ్ళమే కదా. మన కాలం వేరు, మన చదువులు వేరు, మన కట్టుబట్టు వేరు, మన పరిస్థితులు వేరు, మన పనులు వేరు. మన పిల్లల్ని అలా చూడకూడదు, కాబట్టి ఇలా ఉండాలి, అలా అంటే ఈవిడ ఒక పక్క ఆ సంచి పట్టుకునే ఆవిడ ప్రయాణాలు చేస్తూ ఉందండి. నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యానండి అసలు ఆవిడని చూసి. ఆసక్తి అంటే అది కాదు, కనబడని పరిచర్య అంటే అది కాదు. చాలా పరిచర్యలు ఉన్నాయి, నానా పరిచర్యలు, నానా విధములు, పరిచర్యలు నానా విధములు. ఏదో ఒక్కదానినే దేవుడు పరిచర్య అనట్లేదండి. ఒక సంఘం ఇలా కట్టబడాలంటే రకరకాలుగా ఎన్నో చోట్ల నుంచి పరిచర్యలు జరుగుతూ ఉండాలి. ఎంతోమంది చేసే ప్రార్థన వల్ల ఈరోజు నువ్వు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని పడ్డామేమో. నమ్ముతున్నారా ఈ మాట? మీ పూర్వీకులలో ఎవరో ఒకళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ దేవుని కృపతో, ఆ దేవుని సంకల్పంతో ఈరోజు మీరు ఆనందంగా, సంతోషంగా, క్షేమంగా ఇక్కడ ఉన్నారేమో. టిప్ టాప్గా ట్రైన్ దిగేసి, బస్ దిగేసి, పలానా సంఘం బాగుంది కాబట్టి వెళ్ళి కాసేపు ఫ్యాన్ ఉన్న చోట్ల నేను కూడా కూర్చుందాం అని అనుకుంటే, నువ్వు సంఘానికి రావడం వల్ల మేబీ నీకు ఉపయోగమేమో, కానీ నీ ద్వారా పక్క వాళ్ళకి, నీ ద్వారా ప్రభువుకి ఎటువంటి ఉపయోగమో లేదు. ఫలభరితమైన జీవితం జీవించాలి, జయ జీవితం జీవించాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి అద్భుతమైన కార్యం ప్రియులారా. ఆ జయ జీవితం జీవించడానికి ఫిలిప్పి అనే ఒక సంఘాన్ని రేపటానికి పౌలుని వాడుకున్నాడు కదా ప్రభు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో వాడుకున్నాడో మీకు ఆ మూలం చూపిస్తాను, ఆ రూట్స్ చూపిస్తాను నేను. అపోస్తుల కార్యములు, దయచేసి అందరూ వెనక్కి వచ్చేసేయండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మీరు చూస్తే, పౌలు మొదట దెర్బేకును లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతితో కలుసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వాళ్ళు త్రోయ విడిచి ఓడ ఎక్కి తిన్నగా ఒక చోటుకి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చారు. 12వ వచనం, అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చారు. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆ తర్వాత స్త్రీలతో మాట్లాడడం, ఇంకా మొత్తం విషయం మీకు తెలుసు. ఇక్కడే ఒక ఆణిముత్యం మనకు పరిచయం అవుతుంది. ఎవరెవడ? విమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక వర్డ్ ఈరోజు చాలా పాపులర్, చాలా బరువైంది ఆ మాట. ఆడవాళ్ళు సంపాదించిన, ఆడవాళ్ళు ధైర్యంగా నిలబడిన, ఆడవాళ్ళు ఒక ఇంటిని కట్టుకున్న, ఆడవాళ్ళు ఏదైనా వ్యాపారంలో సక్సెస్ అయినా, ఏంటో పాపం కడుపులో మంటగా ఉంటుంది కొంతమందికి. ఆడవాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు కొంతమంది. కానీ ఇక్కడ లూదియా ఎదుగుదల నిజంగా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంటే, ఆవిడ ఓదారంగు పొడి అమ్ముకునే వర్తకురాలు. చిన్న ఆవిడ ఏం కాదు సుమా. చాలామంది అనుకుంటారు ఏదో మామూలుగా వీధిలో బల్లేసుకుని బల్ల మీద పొడి పెట్టుకుని అమ్మేసుకునే రకం అనుకుంటారు. కాదు కాదు. ఓదారంగు పొడి అంటే అద్దకం పరిశ్రమలో వాడేటటువంటి ఒక కీ రోల్ పోషించే ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ అది. అలాంటి మెటీరియల్ని అమ్ముతుందంటే వ్యాపార లావాదేవీలు బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడ నిలబడింది? వచ్చి పౌలు పరిచర్యలో నిలబడింది. ఆవిడ హృదయం ఏమైందట? ఎంత బ్యూటిఫుల్ థింగ్ అండి అది. ఒక్కసారి నేను ఇక్కడ ఆగుతున్నాను. నీ హృదయం తెరవబడిందా? హృదయం తెరవబడిందా? ఓ తమ్ముడా, ఓ చెల్లి,
నేను అడుగుతున్నాను, మీ హృదయాలు తెరవబడ్డాయా? దేవునికి ఇచ్చారా లేదా మూసేసుకున్నారా? చాలాసార్లు పాట పాడుతుంటారండి, ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఏదైనా చర్చికి వెళ్ళి ఆ పాట పాడుతుంటే ఆ క్వైర్ టీం వాళ్ళందరూ పాడుతుంటే మిగతా వాళ్ళందరూ అలాగే ఏదో మామూలుగా ప్లాస్టిక్ నవ్వులు నవ్వినట్టు అలా కలిసి పాడుతుంటే బాధ అనిపిస్తుంటుంది. అందులో భావం అర్థం కాదు, దాన్ని సారం అర్థం కాదు. ఇక ఎంతసేపు అదే పాడుతూ ఉంటారు. హృదయామనుడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండ సకలా విధములను. అసలు తడతాడండి ఆయన, ఓకే, కానీ ఎన్ని సంవత్సరాలు తడతాడు? ఎన్నేళ్ళైనా తడతాడంటే ఆయన ఓపిక గొప్పది. అలా నీ అలుసా మనకి? అలా అని మనం ఆయన్ని లోకుగా చూస్తున్నామా? చాలాసార్లు లోకానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదేమో, లోకానికి ఇచ్చే సమయం దేవునికి మనం ఇవ్వట్లేదేమో, లోకంలో ఇచ్చేటటువంటి ఆ ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వట్లేదేమో. హృదయంలో కొవ్వు పేరుకుపోయిందంట, మందులైపోయారట. ఐహిక విచారములు, ధన మోసము, ఈ లోక సంబంధమైన దురాశల వలన మీ హృదయములు కొవ్వు పోయినాయి అంటున్నాడు, మందం ఎక్కిపోయినాయి అట. దయచేసి అలాంటి చిన్న స్థాయిలో దేవుణ్ణి చూడొద్దండి. ఆయన సార్వభౌముడు, ఆయన అక్షయుడు, ఏకకాలంలో ఎక్కడైనా ఉండగలిగిన సమర్థుడు, నువ్వు మనసులో అనుకున్నవి చూడగలిగినటువంటి సమర్థుడు. ఆయన స్వస్థపరచువాడు, విరగగొట్టేవాడు, పగలగొట్టేవాడు, పడగొట్టేవాడు, గర్వంతో పెట్టరేగిపోతున్న వాళ్ళని పడగొట్టేవాడు, మహారాజును సైతము గద్దె మీద నుంచి కిందకి లాగి గడ్డి తినిపించగలిగిన సమర్థుడు, నిలబెట్టేవాడు, కట్టేవాడు, జీవం పోసే జీవాధిపతి, మన జీవ ప్రాపకుడు, జీవదాత, మన ఊపిరి నిలబడడానికి కారకుడు, మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయన యందు చలించుచున్నాం. అంత అద్భుతమైన సోర్స్ ఆయన మనకి. అలాంటి ఒక మహాశక్తి విషయంలో మనం కేర్లెస్గా ఉంటున్నామా? ఆలోచించండి ప్రియులారా. కేర్లెస్గా ఉండకూడదనే విషయం మనకు అర్థమవుతుంది లూదియ జీవితాన్ని చూసినప్పుడు. ఆవిడ హృదయం తెరవబడింది. ఆ తర్వాత చూద్దాం. ఆమెయు ఆమె ఇంటి వారును 15వ వచనం. బాప్తిస్మం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని. అంటే అప్పటికి వాళ్ళకి ఏ ప్లేస్ లేదా అక్కడ. ఫిలిప్పి పట్టణంలో పౌలు గారికి ఎలాంటి షెల్టర్ లేదు కాబట్టే అప్పుడు ప్రారంభం అవుతుంది కాబట్టి ఎల్లింటికి వెళ్ళారు. ఆ తర్వాత ఇంకొకటి, జనాలందరిలోనూ బాగా నానినటువంటి ఒక సంఘటన జరిగింది. వీళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉండేసరికి ఒక సోది చెప్పే అమ్మాయి ఎదురుగా నిలబడింది. ఆ సోది చెప్పే అమ్మాయి తన పని తాను చేసుకుంటుంది. వెంటనే ఉండబట్టలేకపోయాడు పౌలు గారు. చూస్తూ ఊరుకోలేడు. ఇలాంటివన్నీ ఊరికే వెళ్ళిపోదాంలే అని అనుకోలేడు పాపం. ఆయన ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకని? లోపలుండి ఆయన్ని బలవంతము చేయుచున్నది ఏమిటి? క్రీస్తు ప్రేమ. ఊరికే నాకెందుకులే ఎవడలా పోతే అనుకునే టైప్ కాదు పౌలు గారు. వెళ్ళి విడుదల అనుగ్రహించాడు. యేసు నామములో నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నానంటే ఆ దెయ్యం విడిచిపెట్టేసింది. ఈ యజమానికి మాత్రం నష్టం వచ్చింది. ఇన్నాళ్ళు ఆ పిల్లతో ఏదో 4 రాళ్ళు వెనకేసుకున్నాము, ఇతను వచ్చి ఆ పిల్లను కాస్త బాగు చేసేసాడు, మాకేంటి మిగిలేది అని చెప్పేసి ఇప్పుడు కన్ను కాస్త పౌలు గారి మీద పడింది. వెంటనే వాళ్ళ బట్టలోడ దీపించి పెద్ద గలిబిలి చేసేసి సమాజ మందిరం దగ్గరికి వాళ్ళని అలా ఈడ్చుకుని వెళ్ళిపోయి చెరసాలలకు పంపించేంత భయంకరమైన సీన్ క్రియేట్ చేశారు అక్కడ. మీ అందరికీ తెలుసు ఈ సందర్భం. ముఖ్యంగా 16వ అధ్యాయం అంతా చదవండి. నెక్స్ట్ చెరసాలలో ఏం జరిగింది? బట్టలోడదేసి రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళి లాక్కుని వెళ్ళి కొడుతూ ఉంటే చర్మం అంతా బెత్తాలకు అంటుపోయి ఊడొచ్చేస్తే ఆ ఒంట్లోంచి రక్తం కారుతూ ఉంటే రాత్రంతా ఆ దెబ్బల చేత బాధ అనుభవిస్తూ ఉంటే ఎవరికైనా నోట్లోంచి పాటలు వస్తాయండి? ఎవరికైనా పాటలు వస్తాయి? కష్టంలో ఉన్నప్పుడు నేను పాట పాడననే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కోపంగా ఉన్నప్పుడే పాటలు రావు, కొంచెం నీరసంగా ఉంటేనే పాటలు రావు, కష్టంలో ఉన్నప్పుడు పాటలు. కానీ భలే పాడతామండి చాలాసార్లు పాటల భావాలు తెలియకుండా. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా బరువైనా విడచిపోను ప్రభు బాట.
పాటల వరకే. ఎందుకు ఈ మాట నేను నొక్కి నొక్కి చెబుతున్నానంటే, కష్టాలలో ప్రభువుని విడిచిపెట్టేసే వాళ్ళ సంఖ్య మీరు చూస్తే మతాలు సులువుగా మారిపోతున్నారు. ఘరవాపసి అనే పేరుతో మళ్ళీ వచ్చేసాడండి. కొంతమంది ఇతన్ని మతం మార్చి తీసుకెళ్ళిపోతే మళ్ళీ తెలుసుకొని మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చాడండి, అమ్మను వదిలేసినాడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాడండి అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను అనుకుంటాను నిజంగా మతంలోనే ఉన్నాం. అందుకే మతంలో ఉన్నవాడు ఈ గట్ట ఈ గట్ట ఈ గట్ట ఈ గట్ట అని ఎత్తుక్కుంటాడు. మార్గంలో ఉన్నవాడు నాకు ఆ గట్లే వద్దయ్యా, నేను నడిసంద్రలో నిలబడినా నా ప్రభు నాకు సహాయకుడు అని చెప్తాడు. మతంలో ఉన్న వాళ్ళు గట్లు మారుతారు. అలాంటి వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉంటున్నారంటే కష్టాలలో ప్రభు విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అలో చేయబడ్డాయో వాళ్ళ విశ్వాస స్థాయి, వాళ్ళ పరీక్షలు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి కావాల్సింది భౌతికమైన ఆశీర్వాదాలు, అనుకున్నవి వచ్చేస్తే చాలు. కానీ ఇక్కడ ఈ పర్సన్స్ మనకు అలా కనబడట్లేదు. చూసారా, ఫిలిప్పిలో ఒక సంఘం స్థాపించటం అనేది సులువుగా జరిగిపోయింది కాదు ప్రియులారా, చాలా కష్టమైంది, చాలా కష్టమైంది. ఇక్కడ వాళ్ళు ఎంతో యాతన పడ్డారు. ఆ తర్వాత రాత్రిపూట స్తుతి చెల్లించారట. ఆ స్తుతి చెల్లించిన ఆ విధానానికి చెరసాల పునాదులే అదిరిపోయినాయి, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగింది? చెరసాల అధికారి సైతం బాప్తిస్మం పొందాడు. మొదటి బాప్తిస్మం ఫిలిప్పులు ఎవరు తీసుకున్నారు? లూదియా ప్లస్ లూదియా కుటుంబం. ఆ తర్వాత ఈ పుతోను అనే దెయ్యం పట్టిందే ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా వీరిని వెంబడించి ఉంటుంది. అమ్మాయిని విడిచిపెట్టరు, వదిలేసారు. అమ్మాయి కష్టానికి అమ్మాయిని వదిలేసారు వీళ్ళు. నెక్స్ట్ చెరసాల అధికారి యొక్క కుటుంబం. ఎంతమంది రక్షించబడ్డారు చూడండి. పరిచర్య యొక్క లోతు. సంఘం అంటే ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో వచ్చి కూర్చుంటే ఆటా గుడ్ బై ఆమెన్ హల్లెలూయా చెప్పేసి కానుకేసి వెళ్ళిపోయేది కాదు. నిన్ను ఎంతో గొప్ప రూపాంతరపు అనుభవంలోకి నడిపించేది. సంఘంలో సేవకుడు నిలబడి మాట్లాడే ప్రతి మాట నిన్ను రూపాంతరపు అనుభవంలోకి నడిపించాలి, నిన్ను ఎదిగింప చేయాలి. సేవకుడిని నువ్వు మాదిరిగా తీసుకోవాలి. ఆయన దేవుని అడుగుజాడల్లో నడిచేవాడైతే, లేదా అందరికీ మనుషులందరికీ మించిన మాదిరి మనకు ఒకటి ఉంది కదా, ఎలాగూ ఉండింది. క్రీస్తు తన అడుగు జాడల యందు మనమందరము నడుచుకొనవలెనని మాదిరి ఉంచిపోయాను. అలాంటి మాదిరి ఉండగా మనకి మనుషుల మాదిరి ఏమి లెక్క, అవునా? కాబట్టి సంఘము స్థాపన అనేది సులువుగా జరగలేదనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనే ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఈరోజు సంఘాలు కోకొల్లలుగా వస్తున్నాయి. ప్రభు అండి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నాడండి, ఇక్కడే పాస్టర్లు లేరా, సేవకులు లేరా అంటే లేదు మమ్మల్ని దేవుడు ఇక్కడికే వెళ్ళమన్నాడు అంటారు కొంతమంది. లేదు ఇక్కడే చేయమన్నాడు అంటారు. మరి నార్త్ ఇండియాలో పర్సిక్యూషన్ చాలా ఎక్కువగా ఉంది, అణచివేత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ వెళ్ళరా ఎవరు? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, ఒక అంకుల్ గురించి, రామచంద్ అని ఒక అంకుల్ గురించి చెప్పాను కదా. ఆయన ప్రతిరోజు ఎదుర్కొనే భయంకరమైన దాడులు ఎంతో తీవ్రమైనవి. మనలాగా సులువుగా భక్తి జరగట్లేదు కొన్ని చోట్ల. అది మీకు చెప్పడం నా ఉద్దేశం. మనకున్నన్ని సోర్సెస్ చాలామందికి లేవు ప్రియులారా. మనకున్నంత ఇంత అవైలబిలిటీ చాలామందికి లేదు ప్రియులారా. కానీ ఉన్నదాన్ని బట్టి మీరు దేవుని స్తుతిస్తున్నారా? ఉన్నదాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నారా? ఫిలిప్పి అనే సంఘం ఏర్పాటవటానికి దారులు తెరవబడ్డాయి. ప్రభు మార్గాలు తెరిచాడు. అక్కడ కొన్ని కుటుంబాలను దేవుడు వాడుకున్నారు. అనేక మంది రక్షించబడ్డారు. అనేక దురాచారాల్లోంచి చాలామంది బయటకు వచ్చారు. సంఘం అంటే కూర్చుని మనం ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోవడం కాదు. సంఘము బయటకు వెళ్ళి సామాజిక బాధ్యత తీసుకోవాలి. అర్థమవుతుందండి మీకు? మీరు సమాజంలో బతుకుతున్నారండి, మనం అడవిలో బతకట్లే, సమాజంలో బతుకుతున్నాం. మన మాట ఎవరైనా వినాలంటే మన సాక్ష్యం బాగుండాలి కదా, దాన్ని ముందు కాపాడుకోవాలి. నెక్స్ట్ మన డబ్బు విషయంలో, మన మాట విషయంలో, మన సంబంధాలని కాపాడుకునే విషయంలో, మన క్యారెక్టర్ని నిలబెట్టుకునే విషయంలో, అన్ని విషయాలలోనూ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అది సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నీకు అవకాశం ఏర్పడుతుంది. చాలా ఉన్నాయి పనులు చేయాలి, చాలా ఉన్నాయి. ఏమీ అయిపోయేటట్టుగా ఏం కనిపించట్లేదు. కోతకు పనివారు కొద్దిమందే ఉన్నారు. వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. మనం కనిపించే పనులు చాలా ఉంటాయి, కనిపించని పనులు కూడా. నాకు చెప్పాను నేను ఒక ముసలామ గురించి. ఆమె కనిపించే పనులు చేసిందా, కనిపించని పనులు చేసిందా? మరి ఇప్పుడు అందరూ ఆవిడలాగే ఉంటే పరిచర్య ముందుకు వెళ్తుందా?
అవునా? చెప్పండి. ఆవిడ ఓపికను బట్టి శక్తి లోపం లేకుండా చేసింది. యేసుప్రభు వారు తన కాళ్ళను కడిగి, కన్నీళ్లతో ఆ కాళ్ళను కడిగి కురులతో తుడుస్తున్న ఆమెని చాలామంది వారించబోతుంటే ఆమెను చూసి ఒక మాట అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె శక్తి లోపము లేకుండా చేసింది. ట్రాన్స్లేషన్లో ఉంటుందండి, షీ హ్యాడ్ డన్ వాట్ షీ కుడ్. షీ హ్యాడ్ డన్ వాట్ షీ కుడ్. ఏం చెయ్యగలదో చేసేసింది. శక్తి లోపం లేకుండా చేసేసింది. ఈరోజు నేను మీరు అడుగుదాం ఒకసారి, మనల్ని మన దేవుని సన్నిధిలో కూర్చుని అడుగుదాం. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నాం కదా. ప్రార్థన చేయండి, ఆ విషయంలో ప్రార్థన చేయండి, ఈ విషయంలో అడుగుతున్నాం కదా. మరి శక్తి లోపం లేకుండా ఆయన పని చేయగలుగుతున్నామా? ఏమైనా కంఫర్ట్ జోన్లు పెట్టుకుంటున్నావా? ఏమైనా స్కేల్స్ మనమే గీసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నవాడే నిజమైన క్రిస్టియన్ అనిపించుకుంటాడు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మీరు మిస్ అవుతారో మీరు ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండే అర్హత కోల్పోతారు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది సంఘం పెరిగిపోయి గోడలు పడిపోయి వెనక్కి కట్టేసుకోవాలని కాదు. ఇక్కడికి వచ్చి బలపడుతున్న ఈ సంఘం అనేక మందిని బలపరచాలి. సమాజంలో నీ ముద్ర పడాలి. అలాంటి వారుగా మీరు అందరూ ఉండాలని ఆశిస్తూ ఇప్పటికీ నా మాటలు ముగిస్తున్నాను. ఫిలిప్పీ సంఘపు వివరణ, ఫిలిప్పీ పత్రిక వివరణ అయిందా మనకి? ఇంకా అసలు టచ్ కూడా చేయలేదు నేను. 4 అధ్యాయాల ఆ పత్రిక మళ్ళీ సారి వచ్చినప్పుడు తప్పక వివరిస్తాను. దాని మీద మీకు ఖచ్చితంగా ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి ఇంచుమించు 7-8 పేపర్లో వచ్చినాయి రాసిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరైనా మేము కూడా కొలస్సీ పత్రిక విన్నామమ్మా, మేము కూడా ఎగ్జామ్ రాస్తామంటే తమ్ముడిని సంప్రదించండి, లేదా రాజన్నని సంప్రదించండి. క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని మీరు రాస్తే మీకు మీ బైబిల్ పఠనా శక్తి ఎంత బాగుంటుంది అనేది మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దయచేసి ఈ మాటల్ని మర్చిపోకుండా దేవుని యొక్క ఆలోచనల చేత మిమ్మల్ని మీరు బలపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇందాక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. ఆ ముసలామె గురించి ఏమైందని మనం ఆలోచిస్తే ఎలా ఉంటాయి మన తలంపులని మిమ్మల్ని అడిగాను కదా. ఒక సంతోషపడే విషయం ఏంటంటే ఆమె బ్యాగ్ తీసేశారు. ఆమె సంకల్ప బలం గెలిచింది. ఆ రోగం ఓడిపోయింది. కానీ 12 ఏళ్లలో ఎక్కడా ఆమె వీక్ అవ్వలేదు. ఆమెలోంచి బయటికి వెళ్ళి ఆ టాయిలెట్ బ్యాగ్ పట్టుకుని చీర కుచ్చిళ్లలో దాచుకుని మరీ వచ్చి కూర్చునేది. ఎంత విశ్వాసం! కుమారి, నీ విశ్వాసము నిన్ను, ఆనాడు యేసుప్రభు వారు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. అయితే అప్పుడు వెంటనే జరిగింది స్వస్థత. మేబీ మరి ఆమెకి ఎందుకు అన్ని రోజులు టైం పీరియడ్ ప్రభు కేటాయించారో నాకైతే తెలియదు. నాకు ఆన్సర్ తెలియదు. అది దేవుని కార్యం అంతే. ప్రస్తుతం వర్తమానంలో ఆలోచిస్తే ఆ పెద్దావిడితో మాట్లాడాను నేను. చాలా సంతోషంగా ఒక్క మాట చెప్పింది. మా అమ్మ, నీకేం బాధ అనిపించలేదా, సిగ్గుగా అనిపించలేదా చర్చికి అలా వెళ్ళడానికి? అంటే నాకెందుకమ్మా సిగ్గు, నాకెందుకు సిగ్గు? చిన్న చిన్న కారణాలకు చర్చి మానేసే వాళ్ళు సిగ్గుపడాలి, నేను ఎందుకు సిగ్గుపడాలి అంటుంది ఆవిడ. దేవుణ్ణి దూరం చేసుకునే వాళ్ళు సిగ్గుపడాలి, నేను ఎందుకు సిగ్గుపడాలి? హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. ఆమె కోసం ప్రార్థించండి, ఆమె కుటుంబం కోసం ప్రార్థించండి. ఆమె చాలామందికి తన శక్తి లోపం లేకుండా కష్టపడి సేవ చేస్తుంది. అలాంటి వారు ఉండాలండి మన సమాజంలో. మనం అలాంటి వారుగా నిలబడాలండి. ఫిలిప్పీ సంఘం నిలబడడానికి ఇదిగో ఇక్కడ ఎంతోమంది అలాంటి కృషి చేశారు. వాళ్ళు పౌల్ని వదిలేలేదు, అక్కును చేర్చుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నారు. చాలా ఎదుర్కొన్నారు, ఇంటికి తీసుకెళ్ళి పౌల్ని పెట్టుకున్నారు. సంఘం ఏర్పడడం అంటే ఏదో ఒక్క రోజులో రాత్రికి రాత్రి నైట్కి నైట్ జరిగిపోయేది కాదు. గ్రౌండ్ వర్క్ చాలా జరగాలి. ఫిలిప్పీకి అలా జరిగింది. ఎస్, అందుకే పౌల్ గారు అంత పరిచయం చేయగలిగారు. కాబట్టి మనం కూడా ఇక్కడ నిలబడినటువంటి ఈ సంఘం కేవలం భౌతికపరమైన ఆశీర్వాదాల కోసమో, లేదంటే మీ ఎమోషన్స్ని మీరు చక్కగా మంచిగా సాటిస్ఫై చేసుకోవడం కోసమో ఇక్కడికి రావద్దండి. నేర్చుకోవడం కోసం రండి. నేర్పించేవారికి ఎదగండి, చూపించేవారికి ఎదగండి. మీ కుటుంబాలను కట్టుకోండి. సమాజంలో సామాజిక బాధ్యత కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, మీరు మాకు దయచేసిన ధన్యకరమైన ఇంత గొప్ప సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని బలపరచండి తండ్రి, భద్రపరచండి అయ్యా. ఫిలిప్పీ సంఘం అనే ఒక విలువైన విత్తు ఒకనాడు పడకపోతే అది తర్వాత మహావృక్షం అయి ఉండకపోయేది ప్రభా. నైనా ఒకనాడు లూదియా గారిని, అలాగే జైలు అధికారులని, మీరు వారి కుటుంబాలని దర్శించి వారిని ఎంతగానో మీరు పోషించి నిలబెట్టి వాడుకున్నారు. ఈరోజు అనేక మందికి ఫిలిప్పీ సంఘాన్ని చూపించి నేర్పించడానికి, మేము చూసి నేర్చుకోవటానికి, పౌలుని ఎంతో నిలబెట్టినటువంటి, పౌలుకి ఎంతో ఆదరణ కలిగించినటువంటి, పౌలుని ఎంతో
సంతోషపెట్టినటువంటి ఫిలిప్పి సంఘంలో ఉన్న విలువైన లక్షణాలు, సద్గుణాలు మరొక్కసారి మేము ధ్యానించడానికి సహాయం చేయండి. మీ కృప చొప్పున బలపరిచి ఇక్కడ చేరి వచ్చిన మీ పిల్లలందరూ సంఘంగా ఎందుకు కూడుకుంటున్నారో, వారి బాధ్యత ఏంటో, దేశంలో బ్రతుకుతున్న పౌరులుగా ఎలా ఉండాలో తండ్రి, మార్పు కలిగిన జీవితం అందరికి అనుగ్రహించి రూపాంతరపు అనుభవంలోకి నడిపించమని యేసువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దయచేసి ఈ పత్రిక 4 అధ్యాయాలు మీరు చదివేసేయండి. మళ్ళీ నేను వచ్చి చెప్పేటప్పటికి మీరు చదివేసి ఉంటారు కాబట్టి మీకు ఆ వివరణ, ఆ క్లాసిఫికేషన్ అంతా, నేను చాప్టర్స్ క్లాసిఫికేషన్ మీకు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.